ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 17వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు. ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు చూస్తే మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటన ఎదురు కాబోతుంది, లేదా ఎటువంటి వార్త. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. డబ్బు, వ్యాపార, ఆర్థిక సమస్యలు, మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా మా గురూజీ గారిని సంప్రదించండి. మా గురూజీ గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి ఉండబోతున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక కన్యా రాశి వారు అలంకార ప్రియులు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అందంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా 2026వ సంవత్సరం మార్చి 17వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు చూస్తే కనుక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు కలలు కన్నారు, పడిగాడుపులు కార్చారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కి సంబంధించిన అవకాశం కానీ, లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. అంటే ఏ ఆదాయ మార్గంతో అయితే మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు ఏ వ్యక్తులనైతే చాలా నమ్ముతున్నారో ఆ వ్యక్తుల గురించి, వారి యొక్క పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియని ఒక నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నిజం ఈ విధంగా ఉంటుందని మీరు కలలో కూడా ఊహించలేదు. ఆ నిజాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంటే ఉదాహరణకి చూస్తే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు. మీతో చాలా క్లోజ్గా ఉంటున్నారు, కానీ వారి యొక్క జీవితం ఈ విధంగా ఉందని, వారి యొక్క జీవితంలో ఇటువంటి ఒక సంఘటన జరిగిందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి సంఘటన గురించి మీకు నిజం తెలుస్తుంది.
ఆ నిజం విని మీరు షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో, వ్యవసాయ కూలీలుగా ఉన్నవారు ఉన్నారో వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది, లేదా మీ యొక్క బంధువుల నుండి పూర్తి మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజుపై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి మీ యొక్క శ్రమను వారు గుర్తించడం లేదని మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే వారి నుండి మీకు ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క శ్రమను వారు గుర్తిస్తారు. వారి నుండి ప్రశంసలు దక్కడంతో మీ యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏవైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈరోజు అనుకోకుండా ఆ సమస్యలకు పరిష్కారం కూడా లభించబోతుంది. అంటే ఎవరి దగ్గరైనా మీరు అప్పులు చేసి ఉన్నారు, ఎవరికైనా డబ్బులు చెల్లించాల్సి ఉంది, వాటిని చెల్లించడంలో జాప్యం జరుగుతుంది, అనుకోకుండా వాటిని తిరిగి వారికి డబ్బులు ఇచ్చే ఒక అవకాశం మీకు రాబోతుంది. ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, లేదా ఏవైనా డబ్బులు వసూలు కావటం కానీ, ఈ విధంగా ఏదో ఒక రకంగా డబ్బులు వస్తాయి. అప్పులను తీర్చగలుగుతారు. ఇవ్వాల్సిన వ్యక్తులకి మీరు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాలు మొదలు పెట్టాలనే డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సానుకూల ఫలితాలు అయితే మీరు చూస్తారు. కానీ స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. మోసపోయే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఎవరికి పడితే వారికి నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీ సంతకాలు చేయకండి. చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీకు నచ్చేటటువంటి ఉద్యోగం ఈరోజు దొరికే అవకాశాలు ఉన్నాయి. అంటే స్నేహితుల నుండి కానీ దానికి సంబంధించి ఒక ఆఫర్ని మీరు అందుకుంటారు. ఒక ఉద్యోగం గురించి మీరు ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. గృహిణులకు ఈరోజు శుభకరమైన సమయం అనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైతే అయినా సరే మీకు ఇదివరకు విభేదాలు ఉండి మీరు మానసికంగా కృంగిపోతున్నట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధువులను కలుసుకోవాలని కానీ, లేదా సన్నిహితులను కలుసుకోవాలని కానీ, వారిని కలుసుకోవడానికి పరిస్థితులు అనుకూలించడం లేదని కానీ బాధపడుతున్నట్లయితే అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. కానీ ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రం ఒక షాకింగ్ న్యూస్ మీకు తెలుస్తుంది. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల గురించి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు. ఈ నిజం తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.